గురుగారు, జాతకంలో బాలరిష్టాలు ఉంటే కృష్ణనామాన్ని స్మరించాలని అంటారు, ఎందుకని? కృష్ణుడు బాల్యంలో పడ్డ కష్టాలు ఇంకా ఏ దేవతామూర్తి పడలేదు అంటే అతిశయోక్తి కాదు. జన్మించటానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు, జన్మించిన తరువాత ఎదుర్కొన్న పరిస్థితులు, అవతారంలో ఆయన ప్రదర్శించిన లీలలలో ఉన్న మాహాత్మ్యము, ఇదంతా గమనిస్తే బాలారిష్టాలతో బాధపడుతున్న బాలుడికి కృష్ణనామం ఎలాంటి ఉపశమనం కలగజేస్తుందో మనకు అర్థమవుతుంది. కృష్ణ జననం జరిగే ముందు దేవకి వసుదేవులు కారాగృహంలో బందీ అయి ఉంటారు. అప్పటిదాకా పుట్టిన సంతానమంతా కంసుడి కరవాలానికి బలి అయిపోతారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ శోకంతో బాధపడుతూ నివాసయోగ్యం కానటువంటి కారాగృహంలో బందీ అయి ఉన్నటువంటి నేపథ్యంలో తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సవక్షం సరసీరుహేక్షణం పీతాంబరం సాంద్రపయోద సౌభగం అంటూ శంఖచక్ర గదా పద్మాలతో అవతరించి అనంతరం బాలుడిలాగా వారికి దర్శనమిచ్చాడు. జన్మించిన తరువాత తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా? భయంకరమైన చీకటి, కుంభవృష్టి. అలాంటి పరిస్థితులలో వసుదేవుడు గుండెల మీద పెట్టుకొని గోకులానికి తీసుకువెళ్ళాడు బాలకృష్ణుడు. గోకులం చేరిన తరువాత ఆనందంగా ఉన్నాడా? బాలుడిగా ఉన్నప్పుడు పూతన వచ్చి విషమైన స్తన్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. 3 నెలలు వచ్చే సమయానికి శకటాసురుడు వచ్చి ప్రాణం తీయాలని చూశాడు. తర్వాత తృణావర్తుడు, ధేనుకాసురుడు, అఘాసురుడు, ఇలా ఎందరో రాక్షసులు ఆ పిల్లవాణ్ణి మట్టు పెట్టాలని చూశారు. ఆ తరువాత పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని కాపాడటం కోసం రథ సారథ్యం వహించి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి సంధి ప్రయత్నం చేసి ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇలా బాల్యంలో అన్ని కష్టాలను ఎదుర్కొని అద్భుతమైన మాహాత్మ్యంతో సంపూర్ణ అవతారంగా కొనియాడబడే కృష్ణావతారాన్ని ఆవిష్కరించినటువంటి ఆ స్వామి లీలను కష్టాల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ కష్టం నుంచి బయటపడే విధానం తెలుస్తుంది. కష్టాన్ని చూసి బెంబేలు పడే పరిస్థితి నుంచి బయటపడేటువంటి ఆలోచన, అద్భుతమైన ఆనందము తద్వారా మనకు సిద్ధిస్తుంది. అందుకే యశోద కూడా బాలకృష్ణుడు పూతన యొక్క విషపూరిత స్తన్యాన్ని స్వీకరించినప్పుడు ఆ 12 కోసుల పూతన యొక్క దేహం మీద ఆడుకుంటూ ఉంటే, అయ్యో విషం తీసుకున్నటువంటి పాలను స్వీకరించాడు, ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని చెప్పి గోలాంగూలము దిప్పి గోవు రజమున్ గోమూత్రమున్ జల్లి దద్బాలాంగంబుల గోమయం వలెదే 12 నామమ్ములన్. ఈ నామాలనన్నింటినీ చెప్పుకుంటూ గోధూళిని ఒళ్ళంతా పులిమి గోమయాన్ని ఒళ్ళంతా పులుముతూ ఆ గోవు యొక్క తోకను ఆ పిల్లవాడి చుట్టూ తిప్పిందిట. అంటే బాలారిష్టాలు పోగొట్టుకోవటానికి కృష్ణనామాన్ని భగవన్నామాన్ని చెప్పే సాంప్రదాయం ఇప్పటిది కాదు, యశోద కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నది. అందుకే అద్భుతమైనటువంటి కృష్ణనామాన్ని ఉచ్చరించినటువంటి క్షణం మనలో ఉన్న కల్మషమంతా కడిగి వేయబడుతుంది. కలి దోషం నుంచి బయటపడాలి అంటే కృష్ణుని పాదాలను ఆశ్రయించటం తప్ప మరి యొక్క సాధనమే లేదు అని ప్రణయ పరిణితాభ్యాం ప్రాభవాలంబనాభ్యాం ప్రతిపద లలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిముహురధికాభ్యాం ప్రస్ఫులలోచనాభ్యాం ప్రభవతు హృదయే ప్రాణనాథ కిశోర అని లీలాశుకుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి మాహాత్యాన్ని, లీలనను ఆవిష్కరిస్తూ మురిసిపోతాడు. అలా అనునిత్యము కృష్ణ నామంతో నాలుకను శుద్ధి చేసుకోగలిగితే జీవితం
ఏ కష్టాలు లేకుండా ముందుకు సాగుతుంది. ఆ మాటకొస్తే బాల్యంలోనే కాదు, ప్రతి నిమిషము ఆ స్వామిని స్మరిస్తూ గడిపే ప్రయత్నం చేయాలి.